ధర్మాన్ని నాశనం చేయాలని ఈ రోజు 2 రోజుల క్రితమో 2 సంవత్సరాల క్రితమో కాదండి. సాయిబాబా ఎప్పుడైతే మరణించారో, ఎప్పుడైతే ఈ షిరిడీలో సాయిబాబా సమాధిని ఒక పుణ్యక్షేత్రంగా మార్చాలనుకున్నారో అప్పటి నుంచి కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఈ షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళ కుట్రలు, సాయి మతస్థుల యొక్క కుట్రలు ప్రారంభమయ్యాయి. సో ఈ కుట్రల గురించి మేము ఎలా మాట్లాడుతున్నాము అంటే, వేగ్ స్టేట్మెంట్స్ ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు ఇక్కడ ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా. మేము గ్రంథాల ప్రమాణంగా, అది కూడా షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళు స్వయంగా ముద్రించిన శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ప్రశ్నించాము. ఈ ప్రశ్నించే క్రమంలో మేము అడిగిన కొన్ని ప్రశ్నల్ని మీకు ముందు చెప్పాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఈ ప్రశ్నలు అడిగినందుకు ఈరోజు మా మీద 50 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావాలు వేయటం జరిగింది షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళు. 50 కోట్ల రూపాయలకి. ఇది మా మీద పెట్టిన కేసెస్ కాకుండా, మా మీద సపరేట్గా కేసులు పెట్టారు షిరిడీలో, ఔరంగాబాద్లో. దాది కాకుండా పరువు నష్టం కేసులు 50 కోట్లు. అంటే బహుశా హిందువులు అడ్డదిడ్డంగా ఇచ్చిన కానుకలతోటి అడ్డంగా బలిసిపోయిన వాళ్ళకి 50 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏమో, కానీ హిందువులకి చాలా పెద్ద అమౌంట్. హిందూ సంఘాలకైతే అది జీవితకాలానికి కూడా సాధించలేని ఒక సంఖ్య. అలాంటి అమౌంట్ని మాకు టార్గెట్గా పెట్టి మా మీద ఒత్తిడిని పెంచి మా భావ ప్రకటన స్వేచ్ఛని, మా వాక్ స్వాతంత్రం పైన దాడి చేసింది షిరిడీ సాయి సంస్థానం. ఎలా అంటే, ఇందులో వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పిన కండిషన్స్ ముందు చెప్తానండి. ఇది షిరిడీ సాయి సంస్థాన్ సిఇఓ పేరేంటి, గౌరక్ష మహాదేవ్ గడిల్కర్ గారు ఇవ్వటం జరిగింది నోటీసు. దీనిలో ఆయన చెప్పింది, ఫర్నిష్ అన్ అన్కండిషనల్ అపాలజీ అపాలజైజింగ్ ఫర్ ద డిఫమేటరీ స్టేట్మెంట్స్ మేడ్ బై యూ, which apology should be printed in 3 prominent newspapers in circulation in states of Andhra Pradesh and Telangana, as well as make the same available on all social media including Facebook, YouTube, Instagram. అంటే ఆంధ్ర తెలంగాణలో ప్రచురణ అయ్యే 3 ప్రముఖ దినపత్రికల్లో మేము అన్కండిషనల్ బేషరతుగా క్షమాపణ చెప్తూ ఒక ప్రకటన విడుదల చేయాలట. అలాగే మేము పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయాలి. అలాగే మేము ఎక్కడెక్కడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చామో ఆ ఛానల్స్ లోంచి కూడా మేమే డిలీట్ చేయించాలట. ఇది కాకుండా టు పే టు శ్రీ సాయిబాబా సంస్థాన్ a sum of ₹50 crores in damages suffered by the సాయిబాబా సంస్థాన్ అండ్ వేరియస్ అదర్ డివోటీస్. ఈ సాయిబాబా సంస్థాన్ కావచ్చు, ఇతర సాయి భక్తులు కావచ్చు, వాళ్ళు అనుభవించిన బాధకి, క్షోభకి పరిహారంగా మేము 50 కోట్ల రూపాయలు చెల్లించాలట. ఇది వాళ్ళు విడుదల చేసిన కండిషన్స్. అయితే ఎందుకు వాళ్ళు అంత బాధపడ్డారు అంటే దానికి చెప్పారు చూడండి. మేమట తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చామంట. అంటే ఏంటంటే, షిరిడీలో ఉన్నది కానీ లేకపోతే ఇతర సాయిబాబా ఆలయాలుగా చలామణి అయ్యేవి ఏవి కూడా ఆలయాలు కాదు, అవి దర్గాలు లేదంటే మసీదులు అనే మాట మేము వాడామట. అలాగే అక్కడ ఆడవాళ్ళకి నమాజులు నేర్పిస్తున్నారు, తద్వారా ఆడవాళ్ళు లవ్ జిహాద్కి ఆకర్షితులయ్యేలాగా చేస్తున్నారు అని మేము చెప్పామట. ఇది తప్పుడు ప్రకటనట. ఇది తప్పుడు ప్రకటన అని షిరిడీ అంటుంది అంటే, షిరిడీ సంస్థాన్ వాళ్ళు ఇప్పుడు తప్పుడు ప్రకటన చేస్తున్నట్టు. కారణం ఏంటి అంటే, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. ఆ రోజు ఇచ్చిన మాటే వాళ్ళు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ అదే మాట చెప్తున్నాం. ఎందుకంటే దీనికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. షిరిడీ సాయి సంస్థాన్లో జరుగుతున్నాయని మేము అలా, షిరిడీ సాయి ఆలయాల పేర్లతోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. షిరిడీలో జరగట్లేదని మేము అంటలా. షిరిడీలో జరుగుతున్నాయో లేదో మాకు తెలియదు ఈ పర్టికులర్ విషయానికి మరికి. కానీ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, షిరిడీలో ఉన్న ఎక్కడ ఉన్నా సాయిబాబా ఆలయాలుగా చలామణి అయ్యేవి అవి ఆలయాలు కాదు, అవి ముమ్మాటికి దర్గాలు లేదా మసీదులే. దీని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి సాయిబాబా ఆలయాలు నిర్వహించే వాళ్ళు రావచ్చు, లేదు స్వయంగా షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళే వస్తారో వాళ్ళైనా రావచ్చు. అలాగే రెండో ఆరోపణ వాళ్ళు చేసింది ఏంటి అంటే, సాయిబాబా తనని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధించొద్దు, ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళొద్దు అంటూ మేము తప్పుడు ప్రచారం చేశామట. ఇప్పుడే కరుణాకర్ గారు కొన్ని చెప్పడం జరిగింది. షిరిడీయే మనకి పండరీపురము, షిరిడీయే బదరి, కేదారం, రామేశ్వరం, గయా, ఇంకా అన్ని చెప్పటమే కాకుండా చివరికి గంగా, గోదావరి తీర్థయాత్రలు కూడా చెయ్యొద్దు అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. అంటే 2 సంవత్సరాల క్రితం మనకి ఏదైతే కుంభమేళా జరిగిందో, ఆ కుంభమేళా హిందువులందరూ కూడా పిచ్చెక్కెళ్ళారు, అన్ని కోట్ల మంది. గంగ తన పాపాలు పోగొట్టుకోవటానికి బాబా పాదాల దగ్గరికి వెళ్తుంది అని రాశారు. నిజంగా గంగ అంటే మనకి ఎంత పవిత్రమైంది. విష్ణు పాదోద్భవీం గంగా అని శాస్త్రం చెప్తుంది. విష్ణువు యొక్క పాదాల నుంచి వచ్చిన గంగని మనం తాకినంత మాత్రాన, ఇంకా చెప్పాలంటే గంగా 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 అని స్మరిస్తే కూడా మన కొన్ని పాపాలు తెలియకుండానే పోతాయని శాస్త్రం చెప్తుంది. అలాంటి గంగకి పాపాలు అంటించి మన దేవీ దేవతల్ని, మన క్షేత్రాలని, మన ఆలయాల్ని, మన అవతార పురుషుల్ని అవమానిస్తుంది ఈ సాయి సంస్థాను, సాయి భక్తులు. కావాలంటే వెనకాల ముద్రించిన ఆ ఫొటోస్ కూడా చూడండి ఒకసారి.
సాయిబాబా శివలింగం మీద కూర్చుంటాడు, సాయిబాబా ఆదిశేషుడి మీద కూర్చుంటాడు, సాయిని రాముడు అంటారు, సాయిని కృష్ణుడు అంటారు. మా రాముడు కృష్ణుడి గురించి పుస్తకాలు చాలా గొప్పగా చెప్పాయండి. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని చెప్పారు. మరి ఇక్కడ బాబాని రాముడు అవతారంలో చూస్తుంటే తినే పిల్లోడు తినటం కూడా మానేసేలాగా తయారు చేసేసారు. ఇవి మేము ప్రశ్నించకూడదు. మా ధర్మాన్ని వీళ్ళు ఎంతైనా అవమానించవచ్చు, మా దేవీ దేవతలను ఎంతైనా కించపరచవచ్చు. మేము తిరిగి ప్రశ్నిస్తూ ఎలా రాముడయ్యాడు, ఎలా కృష్ణుడయ్యాడు అని అడిగితే దానికి సమాధానం చెప్పకపోగా ఇలాంటి తప్పుడు కేసులు మా పైన పెట్టారు. పైగా దీని గురించి ఇంకో మాట చెప్పారు. మీరు అనేక పాడ్కాస్ట్లు లైవ్లు చేస్తూ సాయిబాబా పైన విపరీతమైన విషం చిమ్ముతున్నారు మీ చీప్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి. ఏది చీప్ పబ్లిసిటీ? మా సాయిబాబా దగ్గరకు వస్తే, మా షిరిడి క్షేత్రానికి వస్తే అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినట్టే, కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళి మీరు డబ్బులు వేయొద్దు, మొత్తం తీసుకొచ్చి మా షిరిడిలో దోచిపెట్టండి అని చెప్పడం. ఇది కాదు చీప్ పబ్లిసిటీ. మాకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అన్ని చోట్ల శివుడే ఉంది. కానీ ఏ ఒక్క క్షేత్రం కూడా ఇక్కడ ఒక్క చోట చూస్తే మిగతా 11 క్షేత్రాలు చూసినట్టే అనట్లా. 18 శక్తిపీఠాలు ఉన్నాయి, ఒక్క శక్తిపీఠానికి వెళితే మిగతా 18 చూసినట్టే అనట్లా. 108 దివ్య దేశాలు ఉన్నాయి, ఏ ఒక్కళ్ళు కూడా ఒక్క క్షేత్రాన్ని చూస్తే మిగతా 107 చూసినట్టే అనట్లా. అని ఒక్క సాయి సంస్థాను సాయి భక్తులు మాత్రం ఏం ప్రచారం చేస్తున్నారు? మీరు ఏమీ చూడక్కర్లేదు, కేవలం షిరిడీకి వస్తే అన్ని చూసేసినట్టే, సాయిని ముక్తి అందరినీ కొలిచేసినట్లే అంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది, చీప్ పబ్లిసిటీ చేస్తుంది షిరిడీ సాయి సంస్థాన్. మరి ఈ చీప్ పబ్లిసిటీని మేము ప్రశ్నించొద్దా? అంటే హిందూ సంఘాలు అని పెట్టుకుని ఎంతసేపు అన్యమతస్తుల మీద మాట్లాడటం అనుకుంటున్నారా? స్వధర్మానికి హాని చేస్తున్న వాళ్ళ మీద కూడా మేము యుద్ధం చేస్తాం. యుద్ధం చేయాల్సి వస్తే కాలకేయుల మీద చేయాల్సిందే, కట్టప్ప విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే, లేకపోతే ఆ కట్టప్పే ప్రాణం తెస్తాడు. వీళ్ళు కట్టప్ప బ్యాచ్, సాయి భక్తులు సాయి సంస్థాన వాళ్ళు కట్టప్ప బ్యాచ్ లాగా తయారయ్యారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కట్టప్పలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి ధర్మాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఏర్పడిందే స్వచ్ఛ సనాతన వేదిక. ఈ లక్ష్యాన్ని కూడా అర్థం చేసుకోండి. అలాగే ఇంకొక మాట అంటున్నారు, అసలు సాయిబాబా లాంటి గురువు లేడు, సాయిబాబా లాంటి దేవుడు సనాతన ధర్మంలో లేడు అని మేము అన్నామట. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. సాయిబాబాని మళ్ళీ సాయి సంస్థానం వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. సాయిబాబా కొంతమంది దేవుడు అనుకుంటున్నారు, కొంతమంది దేవుడు కాకపోతే కనీసం ఒక మంచి గురువు అనుకోండి అంటున్నారు. ఓకే, గురువు అనుకోవటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ ఎలా అనుకోవాలి? ఒక వ్యాస భగవానుడి కంటే, ఒక శంకరాచార్యుల కంటే, రామానుజాచార్యుల వారి కంటే, మధ్వాచార్యుల వారి కంటే, వల్లభాచార్యుల వారి కంటే, నింబార్కుల వారి కంటే, గురు రాఘవేంద్రుల కంటే ఏ విధంగా సాయిబాబా గొప్ప అనేది ఒక్క మాటలో మాకు నిరూపించి అప్పుడు సాయిబాబాని గురువు అనుకోండి అని మనకి చెప్పాలి వాళ్ళు. అవి ఏవి చెప్పకుండా మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా అనుకోండి అంటూ హిందువుల మీద రుబాబు చేస్తా ఉన్నారు. అలాంటి ప్రశ్నలు వేస్తున్న హిందువులని భయపెట్టి బెదిరించి వాళ్ళ దారిలోకి తెచ్చుకుని మొక్కించాలని చూస్తున్నారు. ఎలా అయితే పాషండ మతాలు మోసం చేత భయపెట్టి ఆశ పెట్టి మత మార్పిడి చేస్తాయో వీళ్ళు కూడా అలాంటివే చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళని మేము ప్రశ్నించాము. అది కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) మనకి ఏదైతే అవకాశం ఇచ్చిందో